అంతర్జాతీయ సంస్థలు, క్రీడాంశాలు, అవార్డ్స్, పొలిటికల్ ఇష్యూస్ అనేవి, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఇటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కరెంట్ అఫైర్స్ అయితే తీసుకుందాం. తర్వాత స్టాండర్డ్ జీకే అనేది కొన్ని అంశాలు అనేటివి ఉన్నాయి. ఇవి కరెన్సీస్ అనేటివి, కంట్రీస్ క్యాపిటల్స్ అనేటివి, ఇట్లా రకరకాలుగా మనకి జీకే అనేది పెద్ద ఓషన్ లాంటి సబ్జెక్ట్ అనేది. ఈరోజు మనం ఐక్యరాజ్య సమితి అనే దాని గురించి చూస్తాం. ఐక్యరాజ్య సమితి అనేది, ఇందులో ఐక్యరాజ్య సమితిలో అంటే ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ సంస్థలు అనేటివి ఉన్నాయి. ఈ అంతర్జాతీయ సంస్థల్లో ఐక్యరాజ్య సమితి అనేది ఒక సంస్థ అన్నమాట. ఇందులో యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితిని యుఎన్ఓ అని అంటారు అంతర్జాతీయ సంస్థల్లో. రెండవది సార్క్ అనేది. సార్క్ అంటే తెలుగులో ఇలా అంటాం, సార్క్ అనేది. సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్ అని అంటాం. దీన్నే సార్క్ అని పిలుస్తాం. ఇంకొక అంతర్జాతీయ సంస్థ ఏంటంటే బ్రిక్స్ అనేది, BRICS అని అంటాం. బ్రిక్స్ అని, బ్రిక్స్ అంటే కంట్రీస్ పేరు. మన తెలుగులో బ్రిక్స్ అనే ఎగ్జామ్ ఎలాగే ఇస్తాడు, బ్రిక్స్ అని. అందులో బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా అనే దేశాలు వస్తాయి. ఆ తర్వాత G7 దేశాలు అనేటివి వస్తాయి. ఆ తర్వాత G20 దేశాలు, G4 దేశాలు, G5 దేశాలు అనేవి. ఇవే కాకుండా ASEAN, ఏషియన్ అనే దేశాల పోటీ కూడా ఉంది. ఏషియన్ అని అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని అంటారు. తెలుగులో ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి అని అంటారు. మరొక అంతర్జాతీయ సంస్థ ఏంటంటే నాటో అనేది. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని అంటాం ఇంగ్లీష్లో. దీన్ని తెలుగులో ఉత్తర అట్లాంటిక్ దేశాల ట్రీటీ ఆర్గనైజేషన్ ఒప్పంద సంస్థ అని అంటారు. నాటో అనేది ఒక అంతర్జాతీయ సంస్థ అని అంటాం. తర్వాత నాటో తర్వాత SCO అనేది ఒకటి ఉంది. SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని అంటాం. ఇది ఇటీవలే దీని సమావేశం జరిగింది. మన నరేంద్ర మోడీ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. SCO అని అంటాం. SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటాం. మరి ఒక సంస్థ ఏంటంటే బిమ్స్టాక్ అనేది, BIMSC బయో అంటే BIMSTEC అనే ఒక సంస్థ ఉంది. ఇది కూడా బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టోరియల్ టెక్నాలజీ ఎకనామిక్ కోఆపరేషన్ అని అంటాం. ఇది ఒక సంస్థ అనేది ప్రపంచ అంతర్జాతీయంగా ఇది ఒక సంస్థ అనేది మనకు ఉంది. దీని తర్వాత మనకి రెడ్ క్రాస్ అనే సంస్థ కూడా ఉంది. రెడ్ క్రాస్ అనే సంస్థ, తర్వాత ఇంటర్పోల్ అనేది ఇది ఒక సంస్థ. ఇది కూడా అంతర్జాతీయ సంస్థ. ఆ తర్వాత ప్రపంచంలో మానవ హక్కుల కోసం మాత్రమే ఏర్పాటు చేయబడిన సంస్థ ఏంటంటే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అని అంటాం. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అని అంటాం. ఇవే కాకుండా యూరోపియన్ యూనియన్ అనే ఒక సంస్థ ఉంది ప్రపంచవ్యాప్తంగా. దాని తర్వాత ఆఫ్రికన్ యూనియన్ అనే సంస్థ ఉంది. దాని తర్వాత అరబ్ లీగ్ అనే ఒక సంస్థ కూడా అంతర్జాతీయ సంస్థ అనేది కూడా అరబ్ లీగ్ అనేది. ఇటువంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి. ఇందులో మొదటిసారిగా మన అంతర్జాతీయ సంస్థలు మొదటిసారిగా ఈరోజు యుఎన్ఓ గురించి తెలుసుకున్నాం. యుఎన్ఓ అని అంటే ఐక్యరాజ్య సమితి అని తెలుగులో మనకి అనవచ్చు. ఈ ఐక్యరాజ్య సమితి
అనే పదాన్ని మొదటిసారిగా సూచించిన వ్యక్తి ఎవరు అంటే అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్. ఆయన ఐక్యరాజ్య సమితి అనే పదాన్ని మొదటిసారిగా సూచించడం జరిగింది. రూజ్వెల్ట్ అంటే రెండవ ప్రపంచ యుద్ధానంతరము ప్రపంచ శాంతి కోసం స్థాపించబడిన సంస్థే ఐక్యరాజ్య సమితి అనేది. అంతకుముందు మొదటి ప్రపంచ యుద్ధానంతరము ప్రపంచ శాంతి కోసం స్థాపించబడిన సంస్థ నానాజాతి సమితి. మొదటి ప్రపంచ యుద్ధానంతరం స్థాపించబడిన సంస్థ నానాజాతి సమితి. ఈ సమితిని స్థాపించిన వారు వుడ్రో విల్సన్. ఆయన అప్పటి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ ఈ నానాజాతి సమితి స్థాపించాడు. 1920వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయము జెనీవాలో కలదు. జెనీవా అనేది స్విట్జర్లాండ్ దేశంలో ఒక ప్రధానమైనటువంటి వాణిజ్య రాజధానిగా చెప్పవచ్చు అన్నమాట. జెనీవా అనేది నానాజాతి సమితి. మొదటి ప్రపంచ యుద్ధాలను స్థాపించింది ఐక్యరాజ్య సమితి అని చెప్పాను. ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన సంవత్సరం 1945 అక్టోబర్ 24న స్థాపించడం జరిగింది. అక్టోబర్ 24 అంటే ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన సంవత్సరం 1945 అక్టోబర్ 24న స్థాపించడం జరిగింది. ఐక్యరాజ్య స్థాపన రోజు ఏది అంటే అక్టోబర్ 24న స్థాపించారు. ఆ తర్వాత ఈ ఐక్యరాజ్య సమితిలో స్థాపించబడినప్పుడు 50 దేశాలు మాత్రమే సభ్య దేశాలు అనేటివి ఉండేవి. అందులో మన ఇండియా కూడా ఒక దేశంగా జాయిన్ కావడం జరిగింది. అంటే మన దేశ ప్రమేయం లేకుండానే ఇంగ్లాండ్ మన దేశాన్ని ఐక్యరాజ్య సమితిలో జాయిన్ చేయడం జరిగింది. 1951వ దేశంగా పోలాండ్ అనే దేశం జాయిన్ అయింది. ఐక్యరాజ్య సమితిలో 51వ దేశంగా పోలాండ్ అనే దేశం జాయిన్ కావడం జరిగింది. పోలాండ్ అనేది ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో 193 సభ్య దేశాలు కలవు. 2013వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలో 193వ దేశంగా ఏ దేశం జాయిన్ అయినది అని అంటే దక్షిణ సుడాన్ అనే దేశం జాయిన్ అయింది. దక్షిణ సుడాన్ అనే దేశం జాయిన్ కావడం జరిగింది. దక్షిణ సుడాన్. 192వ దేశంగా మాంటినీగ్రో అనే దేశం జాయిన్ అయింది. 191వ దేశంగా తూర్పు తైమూర్ లేదా తూర్పు తిమోర్ అనే దేశం జాయిన్ అయింది. 190వ దేశంగా స్విట్జర్లాండ్ అనే దేశం జాయిన్ అయింది. స్విట్జర్లాండ్ అనే దేశం జాయిన్ కావడం జరిగింది. స్విట్జర్లాండ్ అంటే 189వ దేశంగా తువాలు అనే దేశం జాయిన్ అయింది ఐక్యరాజ్య సమితిలో. కాబట్టి ఇటీవల ఐక్యరాజ్య సమితిలో ఏ దేశం జాయిన్ అయినది అనే క్వశ్చన్ వచ్చేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. అదే దక్షిణ సుడాన్ అనే దేశం. దీని యొక్క రాజధాని జూబా అనే దక్షిణ సుడాన్ యొక్క రాజధాని జూబా అని. ఇప్పుడు ప్రస్తుతం 193 సభ్య దేశాలు అంటే ఉన్న దక్షిణ సుడాన్ అనే దేశం అనేది ఉంది. ఈ ఐక్యరాజ్య సమితిలో ఇటీవల సాధారణ సభలో ఓటింగ్ రైట్ ద్వారా ఏ దేశానికి స్వతంత్ర హోదా కల్పించడం జరిగింది. ఏ దేశం అంటే పాలస్తీనా అనే దేశం. పాలస్తీనా అనే దేశం ఈ ఐక్యరాజ్య సమితిలో స్వతంత్రం పొందినటువంటి దేశంగా మనం చెప్పవచ్చు అన్నమాట. ఈ ఐక్యరాజ్య సమితిలో అధికార భాషలు అనేవి ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు 5 మాత్రమే అధికార భాషలు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత ఇటీవల ఐక్యరాజ్య సమితిలో అధికార భాషగా చేరిన ఆ భాష ఏంటంటే అరబిక్ అనే భాష.
అంటే ప్రస్తుతము ఐక్యరాజ్య సమితిలో 6 అధికార భాషలు అనేటివి ఉన్నాయి. 6 భాషలు ఏంటంటే ఇంగ్లీష్ అనేది, ఇంగ్లీష్, తర్వాత స్పానిష్ అనేది, తర్వాత రష్యన్ అనే భాష, తర్వాత చైనీస్ అనే భాష. చైనీస్ అనే భాషని మాండరిన్ అని కూడా పిలుస్తారు. మాండరిన్ భాష అని కూడా అంటారు. తర్వాత ఫ్రెంచ్ అనే భాష, తర్వాత అరబిక్ అనే భాష. కాబట్టి అరబిక్ అనే భాష ఎప్పుడు ఐక్యరాజ్య సమితి అధికార భాషగా చేరిందంటే 1973 సంవత్సరంలో అధికార భాషగా చేరడం జరిగింది. కాబట్టి ఈ 6 గుర్తు పెట్టుకోవాలి. బిట్ వచ్చి ఎలా వచ్చేదానికి ఆస్కారం ఉందంటే, క్రింది వాటిలో ఐక్యరాజ్య సమితిలో అధికార భాష కానిదేది అనే వచ్చే క్వశ్చన్ వచ్చేదానికి ఇక్కడ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా మాట్లాడే భాషలు 2 ఉన్నాయి. అది ఇంగ్లీషు, రెండవది ఫ్రెంచ్ భాష అనేది. కాబట్టి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించిన మొదటి భారతీయుడు అటల్ బిహారీ వాజ్పేయి ఆయన. 1977 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు మన హిందీలో ప్రసంగించిన మొదటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ తర్వాత ఇటీవల నరేంద్ర మోడీ కూడా సాధారణ సభలో హిందీలో ప్రసంగించడం జరిగింది. ఈ అధికార భాషలు అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దీని తర్వాత ఇటీవల మరి ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకోవాలని చెప్పి ఐక్యరాజ్య సమితిలో జనరల్ అసెంబ్లీలో మన నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటిసారిగా కోరడం జరిగింది. ఇందులో ప్రపంచంలో 193 దేశాల్లో 177 దేశాలు ఓటింగ్ ద్వారా యోగా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. యోగా దినోత్సవం వచ్చి జూన్ 21న జరుపుకోవడం జరుగుతుంది. ఇటీవల మనం యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరిగింది. అంటే ఐక్యరాజ్య సమితి జూన్ 21వ తేదీని ఏ దినంగా పాటించాలని నిర్ణయించడం జరిగిందంటే ప్రపంచ యోగా దినోత్సవంగా లేదా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించాలని నిర్ణయించింది. ఇటీవల మరణించిన ఏపీజే అబ్దుల్ కలాం ఆయన యొక్క పుట్టినరోజు అక్టోబర్ 15ని ఐక్యరాజ్య సమితి ఏ దినంగా పాటించాలని నిర్ణయించిందంటే అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం, అంటే స్టూడెంట్స్ డే. అంటే అక్టోబర్ 15వ తేదీని అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత డిసెంబర్ 10వ తేదీని ఐక్యరాజ్య సమితి ఏ దినంగా పాటించాలని నిర్ణయించిందంటే అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా పాటించాలని నిర్ణయించింది. ఆ తర్వాత మీకు ఇటీవల మనకి మలాలా గురించినే ఉంటారు. ఎవరి మలాలా అంటే పాకిస్తాన్లో ఉండే నార్త్ ప్రొవిన్స్ ప్రాంతంలో తాలిబన్స్ అనే టెర్రరిస్టులు అనే వాళ్ళు ఆమె మీద కాల్పులు జరపడం జరిగింది. మలాలా కాల్పులకు గురయ్యి తర్వాత ఇంగ్లాండ్లో ట్రీట్మెంట్ తీసుకుని బతకడం జరిగింది. ఆమె మళ్ళీ పునర్జన్మించడం ద్వారా ఆమె యొక్క పుట్టినరోజు వచ్చి జూలై 12వ తేదీని ఐక్యరాజ్య సమితి ఏ దినంగా పాటించడం జరిగిందంటే అంతర్జాతీయ మలాలా దినోత్సవంగా పాటించాలని నిర్ణయించింది. మలాలా యూసఫ్జాయ్ అంటారు అసలు పేరు. మలాలా యూసఫ్జాయ్ మలాలా దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. ఆ తర్వాత జూలై 18వ తేదీ మనకు తెలుసు నెల్సన్ మండేలా గురించినే ఉంటారు మీరు. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాలో జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఆయన దాదాపు 27 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపాడు. ఆయన జైల్లో ఉండి తన జాతి నడిపించడం జరిగింది. జైల్లో ఉండి ఆయన రచించిన ఆటోబయోగ్రఫీ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే బుక్ ద్వారా తన జాతిని నడిపించడం జరిగింది. దక్షిణాఫ్రికా జాతి వివక్షత విముక్తి కల్పించి స్వతంత్ర దేశంగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆయన పుట్టినరోజు జూలై 18వ తేదీ. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఐక్యరాజ్య సమితి గుర్తించి అంతర్జాతీయ
మండేలా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. జూలై 18వ తేదీని అంతర్జాతీయ మండేలా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇంకా దీనికి సంబంధించి మే 22వ తేదీని ప్రపంచవ్యాప్తంగా ఒక దినంగా ఐక్యరాజ్య సమితి ప్రవేశపెట్టడం జరిగింది. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. మే 22వ తేదీ. అదే కాకుండా మే 29వ తేదీని ఐక్యరాజ్య సమితి వరల్డ్ పీస్ కీపింగ్ డే అంటే ప్రపంచ శాంతి దళాల దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. మే 22వ తేదీని. కాబట్టి మన మహాత్మా గాంధీ పుట్టినరోజు అక్టోబర్ 22. అక్టోబర్ 2వ తేదీని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఏ దినోత్సవంగా పాటించాలని నిర్ణయించిందంటే, మన మహాత్మా గాంధీ దేనికి కృషి చేశాడంటే అహింసకి మరియు శాంతికి కృషి చేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితి గుర్తించి అక్టోబర్ 2వ తేదీని మహాత్మా గాంధీ దినోత్సవం అంటే ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే అంటే తెలుగులో అంతర్జాతీయ అహింసా దినంగా పాటించాలని నిర్ణయించడం జరిగింది. అంతర్జాతీయ అహింసా దినం అన్న. కాబట్టి ఈ డేస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయిన డేస్. ఈ డేస్ కానీ గుర్తుపెట్టుకుంటే గ్యారెంటీ ఒక బిట్ అనేది మనకు వస్తుంది. కాబట్టి జూన్ 21 ఏ డే చెప్పండి ఒకసారి. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం. అక్టోబర్ 15 అంతర్జాతీయ స్టూడెంట్స్ డే అంటాం, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే అంటాం. డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం అంటాం. జూన్ 12 అంతర్జాతీయ మలాలా దినోత్సవం అంటాం. జూలై 18 అంతర్జాతీయ మండేలా దినోత్సవం అంటాం. మే 22వ తేదీ జీవ వైవిధ్య దినోత్సవంగా జరుపుకుంటాం. తర్వాత మే 29వ తేదీ వరల్డ్ పీస్ కీపింగ్ డే అంటే అంతర్జాతీయ శాంతి దళాల దినోత్సవంగా జరుపుకుంటాం. అక్టోబర్ 2వ తేదీ అంతర్జాతీయ అహింసా దినంగా జరుపుకుంటాం. మార్చ్ 22వ తేదీని అంతర్జాతీయ నీటి దినోత్సవంగా జరుపుకుంటాం. మార్చ్ 22వ తేదీని. ఇట్లా ఐక్యరాజ్య సమితి చాలా దినోత్సవాన్ని మరి డిసెంబర్ 2వ తేదీని ఐక్యరాజ్య సమితి బానిసత్వ నిర్మూలన దినోత్సవం జరుపుకోవాలని ఇటీవలే ప్రకటించడం జరిగింది. ఇవన్నీ ఐక్యరాజ్య సమితి నూతనంగా ప్రవేశపెట్టినటువంటి దినోత్సవాలు అన్నమాట. ఆ తర్వాత ఈ ఐక్యరాజ్య సమితి 2011 నుండి 2020 వరకు అంటే ఈ 10 సంవత్సరాలు అంటే డికేడ్ ఇయర్ లేదా దశాబ్దము అని అంటాం. ఐక్యరాజ్య సమితి ఈ దశాబ్దాన్ని అంతర్జాతీయ జీవ వైవిధ్య దశాబ్దంగా ప్రకటించడం జరిగింది. ఇది కూడా మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. వీటితో పాటు ఐక్యరాజ్య సమితి సంవత్సరాలు అంటే ప్రతి సంవత్సరాన్ని ఒక సంవత్సరానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఐక్యరాజ్య సమితి సంవత్సరాల్లో ప్రధానంగా తీసుకుంటే ఐక్యరాజ్య సమితి సంవత్సరాల్లో ప్రధానంగా 1948వ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 1965వ సంవత్సరానికి కూడా అంతర్జాతీయ మానవ హక్కుల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు మానవ హక్కుల సంవత్సరాలుగా చెప్పవచ్చు. ఆ తర్వాత ఇటీవల లేటెస్ట్గా తీసుకుంటే కరెంట్ అఫైర్స్ ప్రకారం తీసుకుంటే ఐక్యరాజ్య సమితి 2010వ సంవత్సరాన్ని అంతర్జాతీయ యోజనల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి 2011వ సంవత్సరాన్ని అంతర్జాతీయ రసాయనిక సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి 2012వ సంవత్సరాన్ని అంతర్జాతీయ ఖగోళ సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. 2013వ సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. 2014వ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి కుటుంబ వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. అంతర్జాతీయ కుటుంబ వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. 2015వ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ నేలల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. నేలలు అంటే సాయిల్స్ అని అర్థం అన్నమాట. నేల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. 2016 సంవత్సరాన్ని
అంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పప్పు దినుసుల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. ఇవి సంవత్సరాలను ఐక్యరాజ్య సమితి ప్రకటించిన సంవత్సరాలు. లేటెస్ట్గా మనకి ఈ 3 గుర్తుపెట్టుకోవాలి, బాగా అడుగుతాడు గ్రూప్స్లో ఎక్కువ సార్లు సంవత్సరాల గురించి అడుగున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. కాబట్టి 2014 సంవత్సరాన్ని అంతర్జాతీయ 2014 సంవత్సరాన్ని అంతర్జాతీయ కుటుంబ వ్యవసాయ సంవత్సరం అన్నాం. 2015 సంవత్సరాన్ని నేలల సంవత్సరం అన్నాం. 2016 సంవత్సరాన్ని అంతర్జాతీయ పప్పు దినుసుల సంవత్సరం అని అన్నాం. 2011-2020 దశాబ్దాన్ని అంతర్జాతీయ జీవ వైవిధ్య దశాబ్దంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగింది. ఇవి కరెంట్లీగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. తర్వాత ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో సాధారణ సభ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో సాధారణ సభలో 54 సభ్య దేశాలు అనేటివి ఉంటాయి. ఐక్యరాజ్య సమితి సాధారణ సభతో పాటు ఈ జనరల్ సెక్రటరీ జనరల్స్ అనేవాళ్ళు, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శులు అనేవాళ్ళు ఉంటారు. ఐక్యరాజ్య సమితి మొట్టమొదటి ప్రధాన కార్యదర్శి ఎవరంటే ట్రిగ్వేరీ అని ఆయన. ట్రిగ్వేరీ గత గ్రూప్స్ లో చాలా సార్లు అడిగాడు ఈ వీటిని. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఎవరంటే ట్రిగ్వేరీ. ఈ ఏ దేశానికి చెందినవాడు అంటే నార్వే దేశానికి చెందినవాడు, నార్వే. తర్వాత ఒకసారి మన గ్రూప్స్ లో అడిగాడు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా ఉండి విమాన ప్రమాదంలో మరణించిన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఎవరు అని. ఆయనే రెండో ప్రధాన కార్యదర్శి. ఆయన పేరు డాగ్ హెమర్స్కోల్డ్ అని ఆయన. డాగ్ హెమర్, ఇది చాలా ఇంపార్టెంట్. డాగ్ హెమర్స్కోల్డ్ అని ఆయన. ఈయన ఏ దేశానికి చెందినవాడు అంటే స్వీడన్ దేశానికి చెందినవాడు. ఈయన కాంగో పోతూ విమాన ప్రమాదంలో మరణించడం జరిగింది. దీని గురించి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో బిట్, చాలా ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మన ఆసియా ఖండం నుండి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైంది ఎవరంటే ఆయన పేరే యూథాంట్ ఆయన. యూథాంట్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైంది ఎవరంటే యూథాంట్ ఆయన. ఈయన ఏ దేశానికి చెందినవాడు అంటే మయన్మార్ దేశానికి చెందినవాడు, మయన్మార్. ఆ తర్వాత కర్ట్ బాల్ద్రిమ్ అని ఆయన ఉన్నాడు. తర్వాత పెరేజ్ డిక్లర్ ఉన్నాడు. తర్వాత బౌత్రోస్ గలి ఉన్నాడు. తర్వాత 7వ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ ఉన్నాడు. తర్వాత ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి 8వ ప్రధాన కార్యదర్శిగా బాన్ కీ మూన్. ఇది చాలా ఇంపార్టెంట్. బాన్ కీ మూన్ అడతాడు గ్యారంటీగా ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఎవరు అని. బాన్ కీ మూన్ అని ఆయన. ఈయన ఏ దేశానికి బాన్ కీ మూన్ ఏ దేశానికి చెందినవాడు అంటే దక్షిణ కొరియా దేశానికి చెందినవాడు. దక్షిణ కొరియా. ఈయన 2012 సంవత్సరంలో రెండవసారి తిరిగి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది. ఈయన యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పదవీ కాలం 5 సంవత్సరాలు. అయితే రెండవసారి తిరిగి ఎన్నిక కావడం జరిగింది 2012 సంవత్సరంలో. ఈ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బాన్ కీ మూన్ ఉన్నాడు. ఏ దేశం చెందినవాడని చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఐక్యరాజ్య సమితి ఉప ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతము కరెంట్ అఫైర్స్ ప్రకారము ఐక్యరాజ్య సమితి ఉప ప్రధాన కార్యదర్శిగా ఎవరున్నారు? బాన్ కీ మూన్. ఆయన కింద అసిస్టెంట్ గా ఉప ప్రధాన కార్యదర్శిగా జాన్ ఎలిసన్ అని ఉన్నాడు. కరెంట్లీగా గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ అఫైర్స్ ప్రకారం ఐక్యరాజ్య సమితి ఉప ప్రధాన కార్యదర్శిగా జాన్ ఎలిసన్ అని. ఈయన జాన్ ఎలిసన్ ఏ దేశానికి చెందినవాడు అంటే స్వీడన్ దేశానికి చెందినవాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఐక్యరాజ్య సమితిలో మన భారతీయ శాశ్వత ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితిలో భారతీయ శాశ్వత ప్రతినిధిగా అశోక్ కుమార్ ముఖర్జీ ప్రస్తుతం ఉన్నాడు. అశోక్ కుమార్ ముఖర్జీ అని ఆయన ఉన్నాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. శాశ్వత ప్రతినిధిగా అశోక్ కుమార్ ముఖర్జీ, భారతీయ శాశ్వత ప్రతినిధిగా అశోక్ కుమార్ ముఖర్జీ ఉన్నాడు. తర్వాత ఐక్యరాజ్య సమితి శాంతి దూత అంటే సౌహార్ద రాయబారిగా అని అంటాం, బ్రాండ్ అంబాసిడర్ అంటాం. ఇటీవల నియమింపబడిన హాలీవుడ్ నటి ఎవరంటే ఎమ్మా వాట్సన్ అని నియమించారు. ఎమ్మా వాట్సన్ అని. ఐక్యరాజ్య సమితి శాంతి దూత లేదా సౌహార్ద రాయబారి లేదా బ్రాండ్ అంబాసిడర్ గా
ఎవరు నియమించారంటే ఎమ్మా వాట్సన్. ఏమొచ్చి ఇంతకుముందు ఏమి ఏ సినిమాలో నటించిందంటే హ్యారీ పోటర్ అనే సినిమాలో నటించడం జరిగింది. హ్యారీ పోటర్ అనే సినిమాలో నటించడం జరిగింది. ప్రస్తుతం శాంతి దూతగా నియమించడం జరిగింది. ఈ ఐక్యరాజ్య సమితి ఇటీవల ఇచ్చిన రిపోర్ట్లో కరెంట్ అఫైర్స్ ప్రకారం ప్రపంచంలో శిశు మరణాల రేటులో అత్యధిక శిశు మరణాల రేటులో 2015లో ప్రపంచంలో అత్యధిక శిశు మరణాల రేటులో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది అని తెలియజేయడం జరిగింది. అంటే ఐక్యరాజ్య సమితి 1000 మంది శిశువులకి 41 మంది మరణిస్తున్నారు మన భారతదేశంలో. కాబట్టి ఐక్యరాజ్య సమితి ప్రకారం ఇటీవల ఇచ్చిన డేటాలో ప్రపంచంలో అత్యధిక శిశు మరణాల రేటు కలిగిన దేశం మన భారతదేశం. ఐక్యరాజ్య సమితి ప్రకారం శిశు మరణాల రేటే కాకుండా ప్రపంచంలో అత్యధిక పేదరికం ఉన్న దేశం కూడా భారతదేశం. 2015లో ఇటీవల ఇచ్చిన డేటాలో ప్రపంచంలో అత్యధిక పేదరికం ఉన్న దేశం కూడా మన భారతదేశం. మన భారతదేశంలో 33% మంది పేదరికంలో ఉన్నారు. భారతదేశంలో 33% పేదరికం ఉంది భారతదేశంలో. ఈ ఐక్యరాజ్య సమితి నివేదికే కాకుండా మన భారతదేశంలో పేదరిక నిర్మూలన కోసం ఒక కమిటీ వేయడం జరిగింది. పేదరిక స్టడీ చేయడానికి ఒక కమిటీ వేశారు. అంతకుముందు లకడవాలా కమిటీ 1980లో వేయడం జరిగింది. తర్వాత సురేష్ టెండూల్కర్ కమిటీ అనేది వేశారు. ఆ సురేష్ టెండూల్కర్ కమిటీ 21% ఇండియాలో భారతదేశంలో పేదరికం ఉందని తెలియజేసింది. అది తప్పు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ రివ్యూ చేయడానికి సి రంగరాజన్ కమిటీ అనేది వేశారు. సి రంగరాజన్ కమిటీ కూడా భారతదేశంలో 29.5% పేదరికం ఉందని తెలియజేసింది. అంటే మనకి ప్రపంచ బ్యాంకే కాకుండా ఐక్యరాజ్య సమితి కూడా చెప్పిన డేటా అన్నమాట. ఇది 33% ఉన్నారు. ప్రపంచంలో రెండో అత్యధిక పేదరికం ఉన్న దేశం చైనా దేశం. చైనాలో 13% అనేది ఉంది. అంటే ప్రపంచ జనాభాలో చైనా మొదటి స్థానం ఉన్నప్పటికీ పేదరికం మాత్రం 13 స్థానం ఉంది. ప్రపంచంలో జనాభాలో 2వ స్థానం ఉన్న భారతదేశంలో 33% పేదరికం అనేది ఉంది. మూడవ దేశం నైజీరియా దేశం ఉంది. మూడవ దేశం ఏదంటే నైజీరియా దేశంలో 7% పేదరికం అనేది ఉంది. నైజీరియాతో పాటు 4వ స్థానం ఏదుందంటే బంగ్లాదేశ్ అనేది ఉంది. బంగ్లాదేశ్ వచ్చి ఎంత శాతం ఉందంటే 6% పేదరికం అనేది ఉంది. ఇది ప్రపంచ బ్యాంక్ అంటే ఐక్యరాజ్య సమితి అంతర్భాగం ఉండేటువంటి ప్రపంచ బ్యాంక్ తెలియజేసినటువంటి ఈ డేటాను మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా పేదరికం ఉందంటే ఒకప్పుడు బీహార్ ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఈ శ్రీ రంగరాజన్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో అత్యధిక పేదరికం ఉన్న రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 38% పేదరికం ఉంది. తర్వాత రెండవ రాష్ట్రం జార్ఖండ్ 36% పేదరికం ఉంది. కాబట్టి భారతదేశంలో తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రం గోవా అనేది. భారతదేశంలో తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రం ఏది అంటే గోవా అనే రాష్ట్రం అనేది ఉంది. ఇది మనకు ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి డేటా. ఇటీవల ఐక్యరాజ్య సమితి తన నివేదికలో భారతదేశంలో అంటే చైనా జీడిపి గ్రోత్ రేట్ని దాటిపోవడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. జీడిపి అంటే ఏంటంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. అంటే స్థూల దేశీయోత్పత్తి అని అంటాం. అంటే స్థూల దేశీయోత్పత్తి అంటే ఏంటంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల యొక్క మొత్తం విలువే జీడిపి అని అంటాం. అంటే స్థూల దేశోత్పత్తి అంటాం. మన జీడిపి గ్రోత్ రేట్ అనేది ఐక్యరాజ్య సమితి లేదా ప్రపంచ బ్యాంక్ కూడా ఒకే చెప్పింది. 2016 సంవత్సరంలో భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేటు 7.5%గా ఉంటుందని తెలియచేయడం జరిగింది. ఈ 7.5% అనేది చైనా యొక్క జీడిపి రేట్ని మించిపోతుంది అని తెలియచేయడం జరిగింది. ఇప్పుడు చైనా యొక్క జీడిపి గ్రోత్ రేటు 7%గా నమోదవుతుంది. మన భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ 2016లో 7.5%గా నమోదు కావడం జరుగుతుంది అన్నమాట. ఐక్యరాజ్య సమితి తెలియజేసింది. మన భారతదేశంలో
భారతదేశంలో ఈ ఒక ఐక్యరాజ్య సమితి ఒక సరస్సుని ఆ, టూరిజం ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగింది. అది ఏ సరస్సుని అని అంటే చిలుకా సరస్సు అని. చిలుకా సరస్సు భారతదేశంలో పొడవైన సరస్సు, ఇది పొడవైంది. ఈ చిలుకా సరస్సు ఒడిశా రాష్ట్రంలో ఉంది. దీన్ని చిలుకా సరస్సుని టూరిజం ప్రాజెక్టుగా అనౌన్స్ చేయడం జరిగింది, టూరిజం ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగింది అనేది. ఇవి ఐక్యరాజ్య సమితికి సంబంధించి కరెంట్లీగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలి అనే ఒక సంస్థ అనేది ఉంటుంది. భద్రతా మండలి అని అంటే ప్రపంచ దేశాల మధ్య ఇది శాంతి నెలకొల్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. వివిధ దేశాల మధ్య తగాదాలని, వివిధ దేశాల మధ్య వివాదాలను పరిష్కరిస్తూ ఉన్నటువంటి సంస్థే దీన్ని భద్రతా మండలి లేదా సెక్యూరిటీ కౌన్సిల్ అని అంటాం. ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో, భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్లో 15 సభ్య దేశాలు అనేవి ఉంటాయి. దీంట్లో ఈ 15 సభ్య దేశాల్లో 5 దేశాలకి వీటో పవర్ లేదా విచక్షణాధికారము అనేది ఉంటుంది. 5 దేశాలకి విచక్షణాధికారం అనేది ఉంటుంది. ఏదైనా సమస్య పట్ల ఈ 5 దేశాలలో ఓటింగ్ జరిగినప్పుడు ఒక్క దేశం అబ్జెక్ట్ చేసినా, వ్యతిరేకించినా అది వీకపోవడం జరుగుతుంది. దాన్నే వీటో అధికారం అంటాం. ఐక్యరాజ్య సమితి వీటో అధికారం అనేది ఉంటుంది, దాన్నే విచక్షణాధికారం అని అంటాం. 5 దేశాలు ఏమి అనేది అడుగుతాడు. అంటే బిట్ ఎలా ఉంటుందంటే, క్రింది వాటిలో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ దేశం కానిదేది అనే దానికి ఎక్కువ ఆస్కారం ఉన్నాయి. ఆ శాశ్వత సభ్య దేశాలు 5 ఏంటంటే అమెరికా, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. అమెరికా, రెండవది రష్యా, మూడవది చైనా, నాలుగవది ఇంగ్లాండ్ అన్నా, బ్రిటన్ అన్నా, యూకే అన్నా ఒకటే అని మీరు తెలుసుకోవాలి. ఇంగ్లాండ్ అన్నా, బ్రిటన్ అన్నా, యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ అని. యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇంగ్లాండ్, స్కాట్లాండ్, నార్త్ ఐర్లాండ్, వేల్స్ అనే 4 ప్రాంతాలను కలిపి యూకే అని అంటారు. ఆ యూకేని యూకేలో యునైటెడ్ కింగ్డమ్లో ఇంగ్లాండ్ అనేది ఒక అంతర్భాగం. స్కాట్లాండ్ కూడా ఉంది. దాంతోపాటు 4 దేశాలే కాకుండా ఇంకో దేశం కూడా ఉంది, ఫ్రాన్స్ అనే దేశం. ఈ 5 దేశాలు వీటో అధికారం అనేది 5 దేశాలకు ఉంటుంది. ఈ భద్రతా మండలిలో 5 దేశాలతో పాటు మిగతా 10 దేశాలు అశాశ్వత సభ్య దేశాలు అనేవి ఉంటాయి. ఈ అశాశ్వత సభ్య దేశాలు యొక్క పదవి కాలం 2 సంవత్సరాలు ఉంటాయి. ఆ 2 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించడం జరుగుతుంది. మళ్ళీ కొత్త దేశాలు అనేవి ఎన్నికవుతాయి. ఇటీవల అశాశ్వత సభ్య దేశాలుగా 5 దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చేరడం జరిగింది. 5 దేశాలు ఏంటంటే అంగోలా, చిలీ, స్పెయిన్, మలేషియా, తర్వాత న్యూజిలాండ్ అనే దేశాలు కొత్తగా ఐక్యరాజ్య సమితిలో అశాశ్వత సభ్య దేశాలుగా జాయిన్ కావడం జరిగింది. ఇది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మనం తెలుసుకోవాల్సినటువంటి కరెక్ట్ బిట్స్. 5 దేశాలు కొత్తగా చేరాయి. తర్వాత ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానం అనేది ఒకటి ఉంటుంది. అంతర్జాతీయ న్యాయస్థానంలో క్రిమినల్ కోర్టు కూడా ఉంటుంది. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానంలో క్రిమినల్ కోర్టులో సభ్యత్వం పొందిన దేశం ఏదంటే పాలస్తీనా అనే దేశం. గుర్తుపెట్టుకోవాలి, పాలస్తీనా అనే దేశం. ఐక్యరాజ్య సమితి క్రిమినల్ కోర్టులో ఇటీవల సభ్యత్వం పొందిన దేశం ఏదంటే పాలస్తీనా అనే దేశం సభ్యత్వం పొందింది. ఈ పాలస్తీనా అనేది స్వతంత్ర హోదా కూడా పొందింది. ఐక్యరాజ్య సమితిలో స్వతంత్ర హోదా పొందిన దేశం కూడా ఏదంటే పాలస్తీనా అనే దేశం అన్నమాట. తర్వాత దీని స్వతంత్ర హోదా కోసం పెట్టిన ఓటింగ్లో ఇటీవల 2 దేశాలు వ్యతిరేకించడం జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు వ్యతిరేకించాయి. మిగతా దేశాలను అంగీకరించడం వల్ల ఈ పాలస్తీనా దేశం స్వతంత్ర హోదా పొందడం జరిగింది. ఈ పాలస్తీనా దేశం. ఆ తర్వాత అంతర్జాతీయ న్యాయస్థానం అనేది ఉంటుంది. అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం ది హేగ్లో ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగిన బిట్ అన్నమాట. రేపు కూడా ఈ క్వశ్చన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ది హేగ్ అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అడిగేదానికి ఆస్కారం ఉంది.
ది హేగ్ అనేది అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యం. దీంట్లో అంతర్జాతీయ న్యాయస్థానంలో మొత్తం న్యాయమూర్తులు 15 మంది ఉంటారు. వారి యొక్క పదవీ కాలం 9 సంవత్సరాలు. ఈ అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా నియమింపబడిన మన భారతీయులు 4 ఉన్నారు. అందులో కె నాగేందర్ సింగ్, కెఎన్ సింగ్, పాథక్ ఇటీవల 2014లో అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమింపబడిన మన భారతీయ న్యాయమూర్తి ఎవరు అంటే జస్టిస్ బండారి జస్టిస్ బండారి అని ఆయన వచ్చి అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమింపబడడం జరిగింది. ఈ ఐక్యరాజ్య సమితి కాకుండా ఐక్యరాజ్య సమితిలో ఇతర ప్రధాన సంస్థలు అనేవి కూడా ఉన్నాయి. అవి కూడా తెలుసుకుంటే ఈ అంతర్జాతీయ సంస్థల్లో ఐక్యరాజ్య సమితి కంప్లీట్ అవుతుంది. ఇందులో అంతర్జాతీయ సంస్థలు అనేవి ఏమున్నాయి చూడాలి. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సంస్థల్లో ఏమున్నాయి అనేది చూడాలి. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సంస్థల్లో ఒకటి WTO అనేది. అంతర్జాతీయ సంస్థల్లో ఇతర ప్రధాన సంస్థల్లో మనకి WTO అనేది ఒకటి ఉంది. తర్వాత WHO అనేది ఒకటి ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటాం. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, తెలుగులో ప్రపంచ వాణిజ్య సంస్థ అని అంటాం. WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ అని అంటాం. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అని అంటాం. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటాం. తర్వాత యునెస్కో, యునెస్కో, తర్వాత యునిసెఫ్ అనే సంస్థ ఉంది. దీని ఇంతకుముందు UNICEF అని పిలిచేవాళ్ళు. ప్రస్తుతం దీన్ని యునిసెఫ్గా పేరు మార్చడం జరిగింది. యునైటెడ్ నేషన్ చిల్డ్రన్స్ ఫండ్, ఇంతకుముందు దీన్ని యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అని పిలిచేవాళ్ళు. తర్వాత యునిసెఫ్ తర్వాత UNCTAD అనేది ఒక సంస్థ ఉంది. తర్వాత UNDP అనే సంస్థ ఉంది. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని అంటాం. తర్వాత UNEP అనే సంస్థ ఉంది. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అని అంటాం. తర్వాత మరొక ముఖ్యమైనది అంటే WEF అనేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్తాం. WEF అంటే ప్రపంచ ఆర్థిక ఫోరం అని అంటాం. ఇది ఒక సంస్థ అనేది మనకి ఉంది. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే వరల్డ్ బ్యాంక్, IBRD అనేది ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అంటాం. దీనికి గల మరొక పేరు ఏంటంటే ప్రపంచ బ్యాంక్ అని అంటాం. దీంతో పాటు IMF అనేది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అని అంటాం. ఇది ఒక సంస్థ. UPU యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనే ఒక సంస్థ ఉంది. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనే ఒక సంస్థ అనేది ఉంది. OPCW అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొహిబిషన్ కెమికల్ వెపన్స్ అంటే అంతర్జాతీయ రసాయనిక ఆయుధ నిర్మూలన సంస్థ అనేది మనకి ఐక్యరాజ్య సమితిలో ఈ సంస్థలన్నీ ఇతర ప్రధాన సంస్థలుగా మనకి చెప్పుకోవచ్చు అన్నమాట. ఇందులో మొదటిసారిగా WTO అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ అనేది ఒకటి. దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. WTO అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ అంటాం. ఇది WTO స్థాపించబడిన సంవత్సరం ఎప్పుడంటే 1995 సంవత్సరంలో WTO అనే సంస్థని స్థాపించడం జరిగింది. వీటి గురించి మళ్ళీ ఒక దాని గురించి మనం స్టడీ చేయాలి. అప్పుడే మనకి ఐక్యరాజ్య సమితి పట్ల పరిపూర్ణమైన అవగాహన అనేది వస్తుంది. WTO ఏర్పడిన సంవత్సరం 1995 ప్రపంచ వాణిజ్య సంస్థ స్థాపించబడింది. దీన్ని ఇంత క్రితం ఏమని పిలిచేవాళ్ళు అంటే ఏర్పడక ముందు గాట్ అని పిలిచేవాళ్ళు. WTOని ఇంత క్రితం గాట్ అని పిలిచేవాళ్ళు. గాట్ అంటే జనరల్ అగ్రిమెంట్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అనే ఒక సంస్థ. ట్రేడ్ అండ్ టారిఫ్ అని కూడా పిలుస్తారు. ఈ గాట్ అనే సంస్థ 1948 సంవత్సరంలో స్థాపించడం జరిగింది.
దీని గాట్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే జెనీవాలో ఉంది. మనకి ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం జెనీవా గురించి. చాలా సంస్థలు అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించి చాలా సంస్థలు మనకి జెనీవాలోనే ఎక్కువగా ఉన్నాయి, గమనించాలి. తర్వాత గాట్ ఏర్పడిన తర్వాత ఇంతకుముందు గత ఎగ్జామ్లో కూడా అడిగాడు, గాట్ అనేది 1945 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య వాణిజ్యం కోసం ఎగుమతులు దిగుమతుల కోసం స్థాపించడం జరిగింది. ఈ WTOలో మన భారతదేశం WTO యొక్క సూత్రాలను వ్యతిరేకిస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే మన దేశంలో రైతులకి సబ్సిడీలు చాలా తక్కువ ఇస్తున్నాం. అదే అమెరికా, ఇతర దేశాలు అయితే, జపాన్, అభివృద్ధి చెందిన దేశాలు అయితే దాదాపు సబ్సిడీలు అనేవి, రైతుల సబ్సిడీలు అనేవి 70% పైన సబ్సిడీలు ఇవ్వడం వల్ల వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు ముందుంటున్నారు. మన దేశం యొక్క రైతులు ఆర్థికంగా వెనుకబడి ఉండడం జరుగుతుంది. కాబట్టి మన భారత ప్రభుత్వం కూడా మన దేశ రైతులకి సబ్సిడీల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు పెంచడానికి ప్రయత్నించాలని మనం కోరుతూ ఉన్నాం. గాట్ అనేది ఏర్పడింది. దీన్ని ఇంటర్నేషనల్ ట్రేడ్ వాచ్ డాగ్ అంటారు. అంతర్జాతీయ వాణిజ్యానికి కాపలా కుక్క లాంటి సంస్థగా మనం చెప్పవచ్చు. దీన్ని ఇంటర్నేషనల్ ట్రేడ్ వాచ్. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ ట్రేడ్ వాచ్ డాగ్ అని అంటారు. ప్రపంచ వాణిజ్య సంస్థను ఏమని పిలుస్తారంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ వాచ్ డాగ్ అని అంటారు. ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్ వాచ్ డాగ్ మనం చెప్పవచ్చు. ఈ లేటెస్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రస్తుతం దీంట్లో 162 సభ్య దేశాలు ఉన్నాయి. 2015 జూలై నెలలో 162వ దేశంగా ఏ దేశం జాయిన్ అయిందంటే కజకిస్తాన్. కరెంట్ అఫైర్స్ పరంగా గుర్తుపెట్టుకోవాలి, కజకిస్తాన్ అనే దేశం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 6 దేశాల్లో ఆయన పర్యటించడం జరిగింది. అందులో కజకిస్తాన్ అనే దేశం కూడా ఉంది. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్, తర్వాత రష్యా, ఈ దేశాల్లో ఆయన పర్యటించడం జరిగింది. అందులో 162వ దేశంగా ఐక్యరాజ్య WTOలో 162వ దేశంగా ఏ దేశం జాయిన్ అయింది అని అడిగేదానికి ఆస్కారం ఉన్నాయి. అందులో కజకిస్తాన్ 161వ దేశంగా, ప్రపంచ వాణిజ్య సంస్థలు 161వ దేశంగా ఏ దేశం జాయిన్ అయింది? షేషల్స్ అనే దేశం. షేషల్స్ ఈ దేశాన్ని కూడా మన ప్రధాని సందర్శించడం జరిగింది. తర్వాత 160వ దేశంగా యెమెన్ అనే దేశం జాయిన్ అయింది. యెమెన్ అనే దేశం జాయిన్ అయింది. ఈ దేశాలు అనేవి గుర్తుపెట్టుకోవాలి. 189వ దేశంగా తజికిస్తాన్ అనే దేశం జాయిన్ అయింది. తజికిస్తాన్. కజకిస్తాన్ వేరు, తజికిస్తాన్ వేరు. 189. రష్యా అనే దేశం కూడా దీంట్లో జాయిన్ కావడం జరిగింది. ఈ దేశాలు అంటే 162వ దేశంగా కజకిస్తాన్ అనే దేశం జాయిన్ అయింది. ప్రస్తుతం WTO డైరెక్టర్ జనరల్ గా ఎవరున్నారు అనేది ఎక్కువ ఆస్కారం ఉన్నాయి. ప్రస్తుతం WTO డైరెక్టర్ జనరల్ గా రాబర్ట్ అజిబిడో, చాలా ఇంపార్టెంట్, రాబర్ట్ అజిబిడో. రాబర్ట్ అజిబిడో బ్రెజిల్ దేశానికి చెందినవాడు. ఈయన ప్రస్తుతం WTO డైరెక్టర్ జనరల్ గా ఉన్నాడు, రాబర్ట్ అజిబిడో. కాబట్టి చూడండి, ఎప్పుడు ఏర్పడింది? 1995లో ఏర్పడింది. దీన్ని ప్రీవియస్లీ ఏమని అంటారు? గాట్ అని అంటారు. దీని యొక్క WTO యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఎక్కడుందంటే జెనీవాలో ఉంది. గాట్ యొక్క ప్రధాన కార్యం కూడా ఎక్కడుంది? జెనీవాలో ఉంది. దీన్ని ఏమని పిలుస్తారు? WTO ఏమని పిలుస్తారు అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ వాచ్ డాగ్ అని అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కరెంట్లీగా అయితే WTOలో 162వ దేశంగా ఏ దేశం జాయిన్ అయింది అని అంటే కజకిస్తాన్ అనే దేశం జాయిన్ అయింది. తర్వాత రెండవది WHO అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని అంటాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది ఏర్పాటు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం కూడా జెనీవాలోనే ఉంది. మనం మీకు ఒక క్వశ్చన్ వేస్తాను, చెప్పాలి మీరు.
ప్రపంచంలో ఆరోగ్య దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు అనేది. ప్రపంచ ఆరోగ్య దినం ఏ రోజు జరుపుకుంటారంటే ఏప్రిల్ 7th జరుపుకుంటాం. ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినం జరుపుకుంటాం. ఈ ప్రపంచ ఆరోగ్య దినం ఈ WHO సంస్థ అనేది ఆ రోజే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవంలో ఇటీవల కరెంట్ అఫైర్స్ ప్రకారం WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ వ్యాధిని ఎమర్జెన్సీ విధించడం జరిగింది, ఏ వ్యాధిని అత్యవసర పరిస్థితిగా ప్రకటించడం జరిగిందంటే ఎబోలా వైరస్ అనేది. ఎబోలా వైరస్ ఇనే ఉంటారు. 2014 సంవత్సరంలో ప్రపంచాన్ని భయపెట్టినటువంటి వ్యాధి ఏంటంటే ఎబోలా వైరస్ అనేది. ఎబోలా వైరస్ అనేది ఇది 1976 సంవత్సరంలో ఎబోలా వైరస్ని పీటర్ పయెట్ అనే ఆయన కనుక్కోవడం జరిగింది. పీటర్ పయెట్ అనే ఒక ఇంగ్లాండ్ దేశస్థుడు దీన్ని కనుక్కోవడం జరిగింది 1976 సంవత్సరంలో. ఎబోలా అనేది ఒక నది పేరు. అది ఆ నది ఎబోలా అనేది కాంగో దేశంలో ఒక నది పేరు. ఆ కాంగో నదిలో ఉండే ఎబోలా నది పరివాహ ప్రాంతంలో నివసించే ప్రజలు ఈ గబ్బిలాలు మాంసం తినడం ద్వారా ఈ వ్యాధి వాళ్ళకి సంక్రమించడం జరిగింది. ఆ వ్యాధి చాలా భయంకరమైనటువంటి వ్యాధి. మనిషి యొక్క చెమట ద్వారా కూడా ఆ వ్యాధి ఇతర వ్యక్తులకి వ్యాప్తి చెందడం జరిగింది. అందుకే ఎబోలా వైరస్ని WHO 2014 సంవత్సరంలో ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. ఇది 3వ వ్యాధి అన్నమాట. 2వ వ్యాధి అంటే మొదటి వ్యాధి ఏంటంటే ప్రపంచంలో మొదటి వ్యాధి దేన్ని ప్రకటించడం జరిగిందంటే బర్డ్ ఫ్లూ అనే వ్యాధి. బర్డ్ ఫ్లూ అనే వ్యాధిని మొదటి అత్యవసర పరిస్థితిగా విధించడం జరిగింది. బర్డ్ ఫ్లూ అనే వైరస్ H5N1 లేదా ఇంకో H5N1 అని అంటాం. ఈ బర్డ్ ఫ్లూ అనే వ్యాధి కూడా మెక్సికోలో రావడం జరిగింది. ఇది కూడా 2012 సంవత్సరంలో ప్రపంచాన్ని భయపెట్టడం జరిగింది. ఆ తర్వాత 3వది 2013 సంవత్సరంలో పోలియో అనే వైరస్ పై కూడా WHO ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ప్రపంచంలో WHO ప్రకారం ప్రపంచంలో అత్యధిక పోలియో కేసులు నమోదైన దేశం ఏది అని క్వశ్చన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అత్యధిక పోలియో కేసులు నమోదైన దేశం ఏది అంటే పాకిస్తాన్ దేశం. ఇటీవల మన భారతదేశంలో కూడా ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని WHO ఇటీవల ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రపంచంలో అత్యధిక పోలియో కేసులు నమోదైన దేశం ఏదంటే పాకిస్తాన్ దేశంలో ఏ నగరంలో అత్యధిక పోలియో కేసులు నమోదయ్యాయి చెప్పండి? లాహోరా, ఫైసలాబాద్, కరాచీనా, రావల్పిండినా? ఫైసలాబాద్ అనే నగరంలో అత్యధిక పోలియో కేసులు నమోదు కావడం జరిగింది. ఈ ఫైసలాబాద్ అనే నగరంలో. అందుకే WHO ఫైసలాబాద్ నగరాన్ని ప్రకటించడం జరిగింది. WHO ఇటీవల 2015లో ఇచ్చిన డేటా ప్రకారం ప్రపంచంలో అత్యధిక పొల్యూషన్ కలిగిన అంటే పర్యావరణానికి అత్యధిక కాలుష్యం కలిగిన నగరాల్లో మొదటి స్థానం నగరం ఏదైనా ప్రకటించడం జరిగిందంటే ఆ నగరం మన ఇండియాలో ఉంది. ఆ నగరం ఏది? న్యూఢిల్లీనా, లేదా ముంబయా, చెన్నయ్యా, కోల్కతానా, హైదరాబాద్? చెప్పండి ఏది అంటే న్యూఢిల్లీ అనే నగరాన్ని మరి అత్యధిక కాలుష్య నగరంగా WHO ఇటీవలే ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత WHO తర్వాత మనకి ILO అనేది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటాం. ప్రపంచ కార్మికుల సంస్థ అని అంటాం తెలుగులో. ప్రపంచ కార్మికుల సంస్థ ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1919. మరి 1919 మే 1వ తేదీన ప్రారంభించడం జరిగింది. మే 1వ తేదీ ప్రాముఖ్యత ఏందో తెలుసు మనకి. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవము అనేది. ILO అంతర్జాతీయ కార్మికుల సంస్థ ఏర్పడింది 1919 మే 1. అయితే ఐక్యరాజ్య సమితి ఏర్పడింది 1945 అక్టోబర్ 24 అయినప్పటికీ ఇది మనం ఫస్ట్లోనే చెప్పాను, మొదటి ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ శాంతి కోసం స్థాపించబడిన సంస్థ ఏది అని అంటే
ప్రపంచ శాంతి కోసం స్థాపించబడిన సంస్థ ఏదంటే నానాజాతి అని చెప్పుకున్నాం. దాని ఇంగ్లీష్లో లీగ్ ఆఫ్ నేషన్స్ అంటారు. ఆ నానాజాతి సమితి రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆపలేకపోవడం వల్ల అది నానాజాతి రద్దు కావడం జరిగింది. ఆ రద్దయినప్పటికీ ఇది మాత్రం ILO అంతర్జాతీయ కార్మికుల సంస్థ మాత్రం కొనసాగుతూ ఐక్యరాజ్య సమితిలో జాయిన్ కావడం జరిగిందనమాట. అది కాబట్టి ఇది ఒక పాయింట్ గమనించాలి. నానాజాతి సమితి నుండి వచ్చి ఐక్యరాజ్య సమితిలో జాయిన్ అయినటువంటి సంస్థ ఏదంటే అంతర్జాతీయ కార్మికుల సంస్థ అని గమనించాలి. ఈ సంస్థ స్థాపించింది 1919లో స్థాపించారు. అయితే దీని యొక్క ILO యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఎక్కడ ఉందంటే జెనీవాలో ఉంది. అంతర్జాతీయ కార్మికుల సంస్థ కార్యాలయం కూడా ఎక్కడ ఉందంటే జెనీవాలో ఉంది. ఈ ఐక్యరాజ్య సమితి ఇది అంతర్జాతీయ కార్మికుల సంస్థ 2015వ సంవత్సరంలో దీని యొక్క సమావేశం అంతర్జాతీయ కార్మికుల సమావేశం లీమా అనే నగరంలో జరిగింది. లీమా అనేది ఏ దేశం యొక్క రాజధాని అంటే పెరు అనే దేశం యొక్క రాజధాని. పెరు అనేది లీమా అనేది ఏ దేశం యొక్క రాజధాని అంటే పెరు దేశం యొక్క రాజధాని లీమా అని. WHO గురించి ఈ పాయింట్స్ మనం తెలుసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఏంటంటే తర్వాత మనకి IBRD అని చెప్పుకున్నాను ఇంకా మీకు. IBRD అని అంటే ప్రపంచ బ్యాంక్ అంటాం. దీన్ని ప్రపంచ బ్యాంక్ అని పిలుస్తాం. IBRD మరో పేరు ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అంటాం. దీన్ని ప్రపంచ బ్యాంక్ అని పిలుస్తాం. ఇది ఒకసారి మన గ్రూప్స్లో ఇలా అడిగాడు, కింది వాటిలో ప్రపంచ బ్యాంక్ యొక్క అనుబంధ సంస్థ కానిదేది అని ఇచ్చాడు. ప్రపంచ బ్యాంక్ యొక్క అనుబంధ సంస్థ IBRD, IDA, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, IDA, తర్వాత IFC, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, తర్వాత IMF అని ఇచ్చాడు. మనకి ఎగ్జామ్లో. ఈ నాలుగిట్లో అంతర్జాతీయ అనుబంధ సంస్థ కానిదేది అంటే IMF అనేది. ఇది వేరు, ప్రపంచ బ్యాంక్ అనే సంస్థ వేరు, రెండు వేరు. అయితే వాటి యొక్క ఉద్దేశాలు అనుకోవడం ఒకటే అయినప్పటికీ వేరు సంస్థలు మనం చెప్పుకోవచ్చు. ఇది గమనించాలి. ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్ IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంక్ అని అంటారు తెలుగులో. అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంక్ అని అంటాం. ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC అనేలో ఉంది. DC అంటే డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా అని అంటారు. అంటే కొలంబియా జిల్లాలో వాషింగ్టన్ అనే నగరం అనేది ఉంది కాబట్టి DC అని అంటారు. ప్రపంచ బ్యాంక్ ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు అని అడుగుతాడు. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు అంటే జిమ్ యాంగ్ కిమ్ అని. ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్. ఈయన కూడా దక్షిణ కొరియా దేశానికి చెందినవాడు. జిమ్ యాంగ్ కిమ్ ఏ దేశానికి చెందినవాడు అంటే దక్షిణ కొరియా దేశానికి చెందినవాడు జిమ్ యాంగ్ కిమ్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కూడా బాన్ కీ మూన్ కూడా ఏ దేశానికి చెందినవాడు అంటే ఆయన కూడా మనకి దక్షిణ కొరియా దేశానికి చెందినవాడు. అయితే ఈ ఐక్యరాజ్య సమితిలో ఈ ప్రపంచ బ్యాంక్ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయినటువంటి ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడుగా ఉండేటువంటి జిమ్ యాంగ్ కిమ్ దక్షిణ కొరియా దేశానికి చెందినవాడు. ఐక్యరాజ్య సమితి దీంట్లో ఈ ప్రపంచ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమింపబడిన భారతీయుడు ఎవరు అని క్వశ్చన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమింపబడిన భారతీయుడు ఎవరు? ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమింపబడిన భారతీయుడు సుభాష్ చంద్ర గార్గే. కరెంట్ అఫైర్స్ పెట్టు. సుభాష్ చంద్ర గార్గే అని నియమించడం జరిగింది. సుభాష్ చంద్ర గార్గే ఈయన మన భారతీయుడిగా మనం చెప్పవచ్చు అన్నమాట. సుభాష్ చంద్ర గార్గే అని ఆయన అన్నమాట. కాబట్టి ఇది ప్రపంచ బ్యాంక్ సంబంధించి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ DCలో ఉంది. అయితే లేటెస్ట్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రపంచ బ్యాంక్ అనేది ఇస్తూ ఉంటుంది అన్నమాట. అంటే మన GDP గ్రోత్ రేటు
కూడా చైనాను మించిపోతున్న ఇటీవల ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ప్రపంచంలో వ్యాపారానికి అనుకూలంగా ఉండే దేశాలలో వ్యాపారానికి అనుకూలంగా ఉండే బిజినెస్ ఫేవరబుల్ కంట్రీస్ అంటారు. వ్యాపారానికి అనుకూలంగా ఉండే దేశాల్లో ఏ దేశం ప్రథమ స్థానంలో ఉంది ప్రపంచ బ్యాంక్ ప్రకారం అంటే సింగపూర్ మొదటి స్థానంలో ఉంది. సింగపూర్ అనేది మొదటి స్థానం. వ్యాపారానికి అనుకూలంగా ఉండే దేశాల్లో సింగపూర్ మొదటి స్థానంలో ఉంది. రెండవ దేశం హాంకాంగ్ ఉంది. హాంకాంగ్ అనేది. మూడవ దేశం న్యూజిలాండ్. మన వ్యాపారానికి అనుకూలంగా ఉండే దేశాల్లో మన భారతదేశం యొక్క స్థానం 142వ స్థానంలో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. 142వ స్థానంలో ఉంది ప్రపంచ బ్యాంక్ ప్రకారం. వ్యాపారానికి అనుకూలంగా ఉండే దేశాల్లో భారతదేశం 142వ స్థానంలో ఉంది. కరెంట్లీగా లేటెస్ట్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 2015 జూలై 26 ఇచ్చిన రిపోర్ట్లో ప్రపంచంలో ఏ పథకం కింద అత్యధిక మంది లబ్ధి పొందుతూ ఉన్నారని ఒక డేటా ప్రకారం, ప్రపంచంలో ఇచ్చిన డేటా ప్రకారం అత్యధిక లబ్ధి పొందుతున్న పథకాలలో మన భారతదేశంలో ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం కింద దాదాపు మన భారతదేశంలో 13 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. ఇది ప్రపంచంలో ఏ పథకానికి లేనటువంటి ప్రాధాన్యత ప్రపంచ బ్యాంక్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఎంజీఎన్ఆర్ఈజీ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని అంటాం. ఒక ప్రభుత్వ పథకం ఒక యాక్ట్గా రావడం ఇదే మొదటిసారి. మనకి యాక్ట్ అనేది గుర్తు తెచ్చుకుంటే సమాచార హక్కు చట్టం అనేది ఒకటి వచ్చింది మనకి ప్రపంచంలో, మన భారతదేశంలో. సమాచార హక్కు చట్టం అనేది 2005 సంవత్సరంలో ఆర్టీఐ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది. యాక్ట్ అనేది 2005 సంవత్సరం రావడం జరిగింది. సమాచార హక్కు చట్టం అనేది వచ్చింది. తర్వాత ఎంజీఎన్ఆర్ఈజీ అనే పథకం ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2009 సంవత్సరంలో ఎంజీఎన్ఆర్ఈజీ అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే భారతదేశంలో వలసల నిర్మూలన, పేదరిక నిర్మూలన కోసం దీన్ని స్థాపించడం జరిగింది. అంతకుముందున్న యూపీఏ గవర్నమెంట్ ఇది 100 రోజులు పని కల్పించడం, ఇప్పుడు 150 రోజులు పని కల్పించాలి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి. ఈ పథకం అనేది వరల్డ్ బ్యాంక్ గుర్తించడం జరిగింది. తర్వాత ఈ ఇందిరా గాంధీ పెన్షన్ అనేది ఒక పథకాన్ని కూడా ప్రపంచ బ్యాంక్ గుర్తించడం జరిగింది ఇటీవలే. కాబట్టి ఈ పాయింట్స్ అన్ని ప్రపంచ బ్యాంక్ కిందకి వస్తాయి. ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎవరు, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరంటే జిమ్ యాంగ్ కిమ్ ఆయన. ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమింపబడిన భారతీయుడు సుభాష్ చంద్ర గార్గే అని గుర్తుపెట్టుకోవాలో జరిగింది. గుర్తుపెట్టుకుంటే మంచిది. ఈ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. తర్వాత రెండవ సమస్య ఏంటంటే ఐఎంఎఫ్ అనేది. నెక్స్ట్ ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అని అంటాం. అనేది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అని అంటాం తెలుగులో. ఈ ఐఎంఎఫ్ అనేది కూడా ప్రపంచ బ్యాంక్ లాంటి సంస్థే. ఈ ఐఎంఎఫ్ అనేది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంటాం. ఈ సంస్థ కూడా స్థాపించబడిన సంవత్సరం 1945లో స్థాపించారు. ప్రపంచ బ్యాంకును కూడా 1945లోనే స్థాపించారు. ఐఎంఎఫ్ను కూడా 1945లో స్థాపించడం జరిగింది. ఐఎంఎఫ్ యొక్క ప్రధాన కార్యాలయం కూడా వాషింగ్టన్లోనే ఉంది. ప్రధాన కార్యాలయం వాషింగ్టన్. ఐఎంఎఫ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే వాషింగ్టన్లో ఉంది. 1945లో స్థాపించడం జరిగింది. ఇది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థగా చెప్పుకోవచ్చు. ఈ సంస్థ ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రస్తుతం ఎవరున్నారంటే క్రిస్టియానా లగార్డే. గుర్తుపెట్టుకోవాలి, క్రిస్టియానా లగార్డే అనే. క్రిస్టియానా లగార్డే అనే ఏ దేశం అంటే ఏమిటి? ఫ్రాన్స్ దేశం. ఫ్రాన్స్ దేశంలో ఇంకొక అధికారికంగా ఒక పదవిని చేపట్టున్నారు. ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి కూడా ఉన్నారు. ఫ్రాన్స్ ఆర్థిక మంత్రితో పాటు ఐఎంఎఫ్కి మేనేజింగ్ డైరెక్టర్ కూడా కొనసాగుతున్నారు. ఎవరంటే ఆమె క్రిస్టియానా లగార్డే అనే ఆమె. ఈ ఐఎంఎఫ్ ఇచ్చిన రిపోర్ట్లో కూడా
ప్రపంచంలో మన యొక్క ప్రపంచంలో జీడిపి గ్రోత్ రేట్లో ఇంత ముందు కూడా చెప్పాను, జీడిపి గ్రోత్ రేట్లో మన భారతదేశం చైనాలో జీడిపి గ్రోత్ రేటు కూడా మించిపోతుంది అని చెప్పడం జరిగింది. 2016లో మన జీడిపి గ్రోత్ రేటు 7.5%గా నమోదవుతుందని IMF తెలియజేయడం జరిగింది. అంతర్జాతీయ ద్రవ్య సంస్థ తెలియజేయడం జరిగింది. 7.5%గా తెలియజేయడం జరిగింది. చైనా జీడిపి గ్రోత్ రేట్ని మించిపోవడం జరుగుతుందని IMF ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత IMF, ఈ ప్రపంచ బ్యాంకు IMF అనేటి ఈ రెండింటినీ కలిపి ఐక్యరాజ్య సమితి కవలలు అని అంటారు. ఐక్యరాజ్య సమితి అంటే UNO, ఐక్యరాజ్య సమితి కవలలు లేదా బ్రెటాన్ వుడ్స్ కవలలు అని అంటారు. ఐక్యరాజ్య సమితి కవలలు లేదా బ్రెటాన్ వుడ్స్ కవలలు అంటారు. ఏ రెండు సంస్థల్ని? ఇంతకుముందు చెప్పాను, ప్రపంచ బ్యాంక్ మరియు IMF, ఈ రెండు సంస్థల్ని ఐక్యరాజ్య సమితి కవలలు అని అంటారు. ఈ ఐక్యరాజ్య సమితి కవలలు లేదా మరి బ్రెటాన్ వుడ్స్ కవలలు అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ బ్రెటాన్ వుడ్ అనేది ఎక్కడుందంటే వాషింగ్టన్ నగరంలో ఒక స్ట్రీట్ పేరు బ్రెటాన్ వుడ్. ఆ బ్రెటాన్ వుడ్లో ఈ రెండు సంస్థల యొక్క ప్రధాన కార్యాలయాలు అనేవి ఉన్నాయి. అదే ప్రపంచ బ్యాంక్ మరియు IMF అనే సంస్థలు అనేవి ఉన్నాయి. ఇవి కరెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఉందన్నమాట. IMFతో పాటు మరి UNDP అనే సంస్థ ఉంటుంది. UNDP అంటే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని అంటాం. దీనిని తెలుగులో అంతర్జాతీయ మానవాభివృద్ధి సంస్థ అని అంటారు. అంతర్జాతీయ మానవాభివృద్ధి సంస్థ అంటారు దీన్ని. ఈ అంతర్జాతీయ మానవాభివృద్ధి సూచిక మీరు వినే ఉంటారు, HDI అనే పదం ఉంది. HDI అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని అంటాం. HDI అంటే మానవాభివృద్ధి సూచిక అని. ఈ మానవాభివృద్ధి సూచికను ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి ఎవరంటే పాకిస్తాన్ దేశీయుడు మహమ్మద్ ఉల్ హక్ ఖాన్ మొదటిసారిగా HDI అనే పదాన్ని ప్రవేశపెట్టారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మహమ్మద్ ఉల్ గ్రూప్స్ 2లో చాలాసార్లు అడిగాడు. మహమ్మద్ ఉల్ హక్ అనే పాకిస్తాన్ దేశీయుడు HDI అనే పదాన్ని చూపించడం జరిగింది. మన భారతదేశంలో మానవాభివృద్ధి సూచికను ప్రవేశపెట్టిన ఆర్థికవేత్త అమర్త్య సేన్ మన భారతదేశంలో మానవాభివృద్ధి సూచికను ప్రవేశపెట్టిన ఎవరంటే HDI అనే పదాన్ని ప్రవేశపెట్టిన అమర్త్య సేన్. ఈయనకి 1998లో కూడా ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అనేది లభించింది. ఏ బహుమతి లభించింది? నోబెల్ బహుమతి అనేది లభించడం జరిగింది. ఇది HDI అనే పదం. అసలు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఏమిటి అని ముందు మనం తెలుసుకోవాలి. ఈ మానవాభివృద్ధి సూచిక అనేది సూచికలు అనేవి 2 రకాలు ఉంటాయి. ఆర్థిక సూచికలు, తర్వాత సాంఘిక సూచికలు అని అంటాం. ఆర్థిక సూచికలు అని అంటే ఏమిటంటే జాతీయ ఆదాయము, తలసరి ఆదాయం తీసుకుంటారు. సాంఘిక సూచికలు అంటే ఆ దేశం యొక్క అక్షరాస్యత రేటు, ఆ దేశం యొక్క స్త్రీ పురుషుల నిష్పత్తి, ఆ దేశం యొక్క మరణ రేటు, జన రేటు, జీవన ప్రమాణ స్థాయి, పట్టణీకరణ, ఇవన్నీ తీసుకుంటారు. ఇవన్నీ తీసుకొని ఏ దేశం ప్రతి దేశంలో ఏది ముందుంది అనేది స్టడీ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ప్రపంచ మానవాభివృద్ధి రేటు అనేది నివేదిక అనేది ఇస్తుంది. 2014 సంవత్సరంలో ప్రపంచ మానవాభివృద్ధి నివేదికలో ఏ దేశం ప్రథమ స్థానంలో ఉందని అడతాడు. నార్వే దేశం ప్రథమ స్థానంలో ఉంది. నార్వే ప్రపంచ మానవాభివృద్ధి నివేదికలో నార్వే ప్రథమ స్థానంలో ఉంది. రెండవ దేశం వచ్చి ఆస్ట్రేలియా ఉంది. మూడవ దేశం వచ్చి స్వీడన్ అనే దేశాలు అనేవి ఉన్నాయి. ప్రపంచ మానవాభివృద్ధి రేట్లో మన భారతదేశం యొక్క స్థానం అనేది చాలా ఇంపార్టెంట్. మన భారతదేశం యొక్క స్థానం 135వ స్థానంలో ఉంది. ఇంకా 2015 డేటా ఇవ్వలేదు, 2014 డేటా ఇచ్చారు. ప్రపంచ మానవాభివృద్ధి రేట్లో భారతదేశం యొక్క స్థానం 135వ స్థానంలో ఉంది. చివరి స్థానం వచ్చి నైగర్ అనే దేశం ఉంది. 189వ దేశం వచ్చి నైగర్.
నైగర్ అనే దేశం చిట్ట చివరి దేశం. ఇది 180 ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. ప్రతిసారి ఆఫ్రికా దేశాల్లో చాలా వెనబడి ఉన్నాయి. ఇంతకుముందు 2013 సంవత్సరంలో మాలి అనే దేశం వచ్చింది. ఇప్పుడు నైగర్ అనే దేశం చిట్ట చివరి స్థానంలో ఉంది. మన భారతదేశం యొక్క స్థానాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకంటే వెనకాల పాకిస్తాన్ 145వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ కూడా అదే స్థానంలో కొనసాగుతుంది. మనకంటే ముందున్న దేశాలు చైనా, శ్రీలంక, ఈ దేశాలు అనేవి వస్తాయి. ఇది యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మనకి తెలుసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ప్రపంచ మానవాభివృద్ధి రేట్లో భారతదేశం యొక్క స్థానం అనేది 135 స్థానంలో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ IMF, తర్వాత UNDP, తర్వాత యునెస్కో అనే సంస్థ. యునెస్కో UNESCO అనేది UNESCO యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్, కల్చరల్ అండ్ ఆర్గనైజేషన్ అంటారు. అంతర్జాతీయ విద్యా శాస్త్ర సాంస్కృతిక సంస్థ అని పిలుస్తాం. ఈ సంస్థను స్థాపించబడిన సంవత్సరం 1946 సంవత్సరంలో స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయము యునెస్కో ప్యారిస్లో ఉంది. ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్లో ఉంది. యునెస్కో అనేది ప్యారిస్లో ఉంది. 1946 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. యునెస్కో ప్రపంచవ్యాప్తంగా ఒక రిపోర్ట్ అనేది ఇస్తుంది. ఆ రిపోర్ట్ ఏంటంటే వారసత్వ నివేదిక అనే హెరిటేజ్ లిస్ట్ అనేది ఒకటి ప్రకటించడం జరుగుతుంది. 2014 సంవత్సరంలో తన వారసత్వ నివేదికలో భారతదేశంలో ఏ ప్రాంతాన్ని గుర్తించడం జరిగిందంటే రాణి కి వావ్ అనేది. రాణి కి వావ్ అనే ఒక భూగర్భ బావి, అండర్ గ్రౌండ్ వెల్ అంటాం, దాన్ని గుర్తించడం జరిగింది. ఇది 11వ శతాబ్దం నాటిది. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది అని గమనించాలి. రాణి కి వావ్. తర్వాత 2014 సంవత్సరంలో మన భారతదేశంలో ఏ పార్క్ని అంతర్జాతీయ వారసత్వ నివేదికలో ప్రకటించడం జరిగిందంటే హిమాలయన్ నేషనల్ పార్క్ అనేది. హిమాలయన్ నేషనల్ పార్క్ అనే దాన్ని గుర్తించడం జరిగింది. ఈ యునెస్కో అనేది అంతర్జాతీయంగా ఈ రెండు పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. రాణికి వావ్ అనేది, రెండవది హిమాలయన్ నేషనల్ పార్క్. మన ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాన్ని యునెస్కో తన వారసత్వ నివేదికలో పొందుపరచడం జరిగిందంటే విశాఖపట్నం జిల్లాలోని ఎర్రమట్టి దిబ్బలు అనేది. విశాఖపట్నంలోని ఎర్రమట్టి దిబ్బల్ని తన నివేదికలో పొందుపరచడం జరిగింది. అది యునెస్కోకు సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత యునిసెఫ్ అనేది UNCF యునైటెడ్ నేషన్ యునైటెడ్ నేషన్ చిల్డ్రన్స్ ఫండ్ అనేది. ఈ సంస్థ కూడా ఎప్పుడు స్థాపించడం జరిగిందంటే 1946 సంవత్సరంలో స్థాపించారు. ఈ సంస్థ ఎప్పుడు స్థాపించారంటే 1946 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా యునిసెఫ్ యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఎక్కడుంది అంటే యునిసెఫ్ న్యూయార్క్లో ఉంది. యునిసెఫ్ యొక్క ప్రధాన కార్యాలయం కూడా న్యూయార్క్లో ఉంది. యునిసెఫ్ ఇచ్చిన తన నివేదికలో 2014 సంవత్సరంలో తన నివేదికలో ఏ దేశంలో అత్యధికంగా బాల్య వివాహాలు అనేవి జరుగుతున్నాయి, యునిసెఫ్ ప్రకారం ఏ దేశంలో అత్యధిక బాల్య వివాహాలు జరుగుతున్నాయంటే మన భారతదేశంలోనే అత్యధిక బాల్య వివాహాలు అనేవి జరుగుతున్నాయి. ఇందులో మొదటి స్థానం, ప్రపంచంలో బాల్య వివాహాల్లో మొదటి స్థానం ఏ దేశం అంటే మన భారతదేశం. రెండవ స్థానం ఏది ఉందంటే బంగ్లాదేశ్ అనేది ఉంది. ఇది యునిసెఫ్ ప్రకారంగా మనం తెలుసుకోవాలి.